క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరి కాసేపట్లో రెండు మేటి జట్ల మధ్య పోటీ కప్ కోసం గట్టి ఫైట్ జరగబోతోంది. ముంబై వాంగ్డే వేదికగా సెమీస్ సమరం జరగనుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాను మట్టి కరిపించి ఇంగ్లాండ్ ఫైనల్కు చేరింది. తమ ప్రత్యర్థి కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది. ఇండియా, ఇంగ్లాండ్ కూడా టోర్నీ అశాంతం అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమిని చవిచూశాయి. ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్లు ముందు చూపనుంది. ఎందుకంటే మంచు ప్రభావంతో చేజింగ్ ఈజీ కానుంది. ఇరు జట్ల బలాబలాలు చూస్తే అన్ని విభాగాల్లోనూ ఇండియా, ఇంగ్లాండ్ సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా మిగతా అందరూ ఫామ్లోనే కనిపిస్తున్నారు. సూర్య, తిలక్కు స్టార్ట్స్ లభిస్తున్నా వాటిని పెద్ద స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. భారత టాప్ ఆర్డర్ రాణిస్తే ఇంగ్లాండ్ బౌలర్లకు ఊచకోత తప్పదు. ఇక హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ వంటి హిట్లర్లు ఎలాగూ గట్టి ఫినిషింగ్ ఇవ్వటం ఖాయం. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా మినహా మిగతా ఎవరూ పెద్దగా రాణించట్లేదు. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ కాస్త బలంగానే ఉంది. అయితే వాంగ్డే బౌండరీలు చిన్నవి కావటంతో పెద్ద స్కోర్లు నమోదవటం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ బలం బ్యాటింగే కాబట్టి అందులోనూ ముంబైలో మ్యాచ్ జరుగుతుండటం భారత్కు కలిసొచ్చే అంశం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పోర్ట్స్ ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, మరి కాసేపట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య అయితే సెమీస్ సమరం ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ప్రెస్టీజియస్ T20 వరల్డ్ కప్ లో ఇండియా ఉపఖండ దేశాలు ఈసారి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే హాట్ ఫేవరెట్ గా ఏదైతే ఇండియా తన జర్నీని ప్రారంభించింది, గ్రూప్ స్టేజ్ లో కావచ్చు, ఆ తర్వాత నాకౌట్ స్టేజ్ లో కావచ్చు, ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే అభిమానులు ఇండియా మీద పెట్టుకున్న భారీ అంచనాలు కావచ్చు, ఆ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం మన జర్నీ ఇప్పటి వరకు సాగలేదని చెప్పాలి సింధూరా. ఎందుకంటే టీమిండియా పర్ఫార్మెన్సెస్ కావచ్చు, ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి గట్టెక్కుతూ వచ్చింది. కాకపోతే సెమీఫైనల్ స్టేజ్ కి వచ్చింది టోర్నమెంట్ కాబట్టి మనము ఏదైతే ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు కూడా ఏ జట్టు T20 వరల్డ్ కప్ ని డిఫెండ్ చేసుకోలేదు సింధూరా. అంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఎవ్వరూ గెలవలేదు. మొట్టమొదటి జట్టుగా టీమిండియా ఈసారి హిస్టరీ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇప్పటి వరకు ఆడిన ఆట తీరుకు మన వాళ్ళు ఇంకాస్త సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే అపోనెంట్స్ ఇంగ్లాండ్ రూపంలో మనకు ఒక పెద్ద ప్రమాదమే ఉంది. ఇవాళ వాంకడే స్టేడియంలో మరి కాసేపట్లో జరగనున్న మ్యాచ్ పై కూడా కోట్లాది మంది అభిమానులు చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సింధూరా. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా టఫ్ గా సాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. మరొకసారి మనం ఎస్టర్డే సెమీఫైనల్ ఏదైతే చూసామో సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్, అందులో టాస్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేసిందో మనకు తెలుసు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఒక అన్డిఫీటెడ్ టీమ్ గా వచ్చింది సెమీఫైనల్ కి, కానీ నిన్న న్యూజిలాండ్ ముందు తేలిపోయింది. దానికి కారణం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ టాస్. ఇవాళ కూడా వాంకడేలో అక్కడ ఉన్న వెదర్, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఇప్పటివరకు మనకు వచ్చిన రిపోర్ట్స్ చూస్తే ఖచ్చితంగా డ్యూ వచ్చే అవకాశం ఉంది. సో డ్యూ గనుక వస్తే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచే జట్టు సెకండ్ బ్యాటింగ్ కి, ఎట్లయితే నిన్న చూసాం న్యూజిలాండ్ స్పిన్ అలెన్ ఏదైతే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ సఫారీ బ్యాటర్లు రన్స్ చేయడానికి ఇబ్బంది పడి వికెట్ ఇచ్చుకున్న అదే పిచ్ మీద ఒక ఫాస్టెస్ట్ సెంచరీతో ఒక మెరుపు ఇన్నింగ్స్ తో విధ్వంసం సృష్టించాడు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఫిన్ అలెన్. ఇవాళ కూడా ఎందుకంటే టాస్ చాలా క్రూషియల్ కాబోతుంది. ఒక కూడా మ్యాచ్ గెలవాలంటే మాత్రం మనము చాలా అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. మనకున్న ప్లస్ బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఓవరాల్ గా మనం చూసుకుంటే పేపర్ మీద చూస్తే మాత్రం ఇంగ్లాండ్ కన్నా వీఆర్ ద బెటర్ బ్యాటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హోమ్ కండిషన్స్ మనకు బాగా కలిసి వచ్చే అవకాశం. ఇండియాలో ఆడుతున్నాం కాబట్టి అభిషేక్ శర్మ ఏదైతే జస్ట్ లాస్ట్ మంత్ లోనే ఒక సిరీస్ జరిగింది సింధూరా ఇంగ్లాండ్ తో, మనకు బయలేటరల్ సిరీస్. ఆ ద్వైపాక్షిక సిరీస్ లో ఏదైతే ఇంగ్లాండ్ తో అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్ ఈ ప్రజెంట్ ఇప్పుడున్న బౌలర్లు అందరూ ఉన్నారు, ఆల్మోస్ట్ జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, ఆదిల్ రషీద్ ఉన్నాడు, వీళ్ళందరినీ కూడా అసలు ఊచకోత కోసాడు అభిషేక్ శర్మ.
ఒక డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ తో ఒక మెరుపు బ్యాటింగ్ 150 పరుగుల ఇన్నింగ్స్ విధ్వంసం చేశాడు అభిషేక్ శర్మ. కానీ అంత గొప్ప అంటే హై వోల్టేజ్ ఒక హై సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ లకి ఎంట్రీ అయ్యామో అక్కడ నుంచి తన ఫామ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాలు తన మీద ఏదైనా సైకలాజికల్ ఎఫెక్ట్ చూపించాయో తెలియదు కానీ గ్రూప్ స్టేజ్ నుంచి ఓన్లీ జింబాబ్వే మీద మాత్రమే అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు. మిగిలిన అన్ని మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు సింధూరా. కాకపోతే వాళ్ళ అభిషేక్ శర్మ నుంచి లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ ఇన్నింగ్స్. ఎందుకంటే ఇది ఒక బిగ్ స్టేజ్ సింధూరా. ఇట్లాంటి మ్యాచ్ ఎందుకంటే చిన్న చిన్న ఏమంటారు బయలేటరల్ సిరీస్ లో ద్వైపాక్షిక సిరీస్ లో ఎన్ని స్టాటస్ కానీ రికార్డ్స్ కొట్టినా కూడా అవన్నీ జనాలకు గుర్తుండవు సింధూరా. ఎందుకంటే మనం చూశాము సంజు శాంసన్ ఏ విధంగా తన కెరియర్ లోనే దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాడు. తను ఎన్నో T20 ఫార్మాట్ లో ఎన్నో 2-3 సెంచరీలు కొట్టాడు. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పాడు సంజు శాంసన్. ఏదైతే వెస్టిండీస్ మీద మనం చూసాం ప్రీవియస్ మ్యాచ్ లో. అంటే ఇండియా ఆల్మోస్ట్ ఎగ్జిట్ స్టేజ్ లో ఉన్నది. ఎందుకంటే మన మ్యాచ్ లో కనుక సంజు శాంసన్ అట్లాంటి ఇన్నింగ్స్ ఆడకపోతే ఖచ్చితంగా వీఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్స్, వీఆర్ నోవేర్. అట్లాంటి స్టేజ్ లో అలాంటి గొప్ప గొప్ప స్టేజ్లు మళ్ళీ రావు. ప్రతి ప్లేయర్ ఒక డ్రీమ్ ఇన్నింగ్స్ ఆడాలనుకునే స్టేజ్ ఇది. సో అభిషేక్ శర్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంకా ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ సింధూరా, ఎందుకంటే అభిషేక్ శర్మని ట్రైన్ చేసిన యువరాజ్ సింగ్, ఎవరైతే యువరాజ్ సింగ్ కోచింగ్ లో రాటుదిలాడు, యువరాజ్ సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే అభిషేక్ శర్మలో ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ బయటకు వచ్చాడని చెప్పేసి క్రికెట్ ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు ఆయనకు అదే స్ఫూర్తి కావాలి. ఎందుకంటే ఇదే యువరాజ్ సింగ్ 2007 వరల్డ్ కప్ లో ఏదైతే మనం మొట్టమొదటి ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా ధోని సారథ్యంలో ఎప్పుడైతే వరల్డ్ కప్స్ క్రియేట్ చేశామో ఆ రోజు ఇంగ్లాండ్ మీద యువరాజ్ సింగ్ ఒక శివతాండవం చేశాడని చెప్పుకోవచ్చు. ఎవరు మర్చిపోతారు చెప్పండి? కోట్లాది అభిమానులు. యువరాజ్ సింగ్ అనగానే 6 బంతుల్లో 6 సిక్స్లు అది గుర్తొస్తుంది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో తను కొట్టిన సిక్సర్. సో తన యొక్క గురువు ప్రేరణతోటి సేమ్ అపోనెంట్ ఇక్కడ కూడా ఇంగ్లాండ్ ఉంది ఎదురుగా. సో తనకి ఎంతో అచ్చొచ్చిన అంటే ఆల్రెడీ ఫెమిలియర్ బౌలర్స్ ఉన్నారు. లాస్ట్ మంతే సెంచరీ కొట్టాడు. సో అభిషేక్ శర్మ నుంచి కనుక ఒక డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ వస్తే మాత్రం ఇండియాకు తిరుగుండదు. దట్టు సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం ఇంకొక ప్లస్ పాయింట్. టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా 10, 15, 20 పరుగులు చేస్తున్నారు కానీ దాని యొక్క బిగ్ స్కోర్స్ గా మలచడంలో ఫెయిల్ అవుతున్నారు. ఒక టీమిండియా బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. అంటే సమిష్టిగా రాణిస్తే గనక అసలు ఇవాళ మనకి తిరుగుండదు సింధురా. బౌలింగ్ విషయంలో కూడా అద్భుతంగా ఉంది ఇండియా. ఎందుకంటే మంచి మంచి స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ రూపంలో అక్షర్ పటేల్ నాట్ ఓన్లీ క్వాలిటీ స్పిన్ బౌలర్, ఈజ్ ఎ గుడ్ బ్యాటర్. మిడిల్ ఆర్డర్ కానీ లోయర్ మిడిల్ ఆర్డర్ కావచ్చు మంచి చక్కటి ఇన్నింగ్స్ ఆడతాడు అక్షర్ పటేల్ అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి రూపంలో ఒక మిషనరీ స్పిన్నర్ ఉండడం. అండ్ ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా అలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా. దీస్ బోత్ ఆర్ అంటే ఓవరాల్ కాంబినేషన్ అంతా అద్భుతంగా ఉంది. ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ చాలా మంది అంటే టీమ్ మేనేజ్మెంట్ జస్ట్ ఆలోచిస్తుంది కుల్దీప్ యాదవ్ ఆడిద్దామా. ఎందుకంటే బేసికల్ గా ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎక్కువగా ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేరు సింధురా. బిగ్ స్టేజెస్ మీద వాళ్ళు చాలా సార్లు ఫ్లాప్ అవుతుంటారు. దాన్ని కనుక మనం ఒడిసి పట్టి ఇవాళ మ్యాచ్ లో కనుక అక్కడే దెబ్బ కొడితే మాత్రం ఇంగ్లాండ్ ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు సింధురా. రఘు, మీరు అన్నట్టు అంటే ఇంగ్లాండ్ని ఎక్కువగా ప్రెషర్ అంటే వాళ్ళు ప్రెషర్ ఎక్కువగా తీసుకోలేరు, అదొకటి మనకి ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు ఉన్న స్కోర్ బోర్డ్స్ ఇంగ్లాండ్ రూపంలో అయితే భారత్కి అయితే మీరు ఇందాక అన్నట్టు ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది. మరి ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు, అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎవరెవరు తమ ఆట తీరు మార్చుకుంటే బెటర్ అని భావిస్తున్నారు? ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సంజు శాంసన్స్కి అయితే ప్రశంసల వర్షం అయితే కురుస్తోంది. ఇంకా ఎవరెవరు తమ ప్లేయర్స్ తమ ఆట తీరు మార్చుకుంటే ఇంకా విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎగ్జాక్ట్లీ సింధూరా. ఇంగ్లాండ్ క్రికెట్ పుట్టిన దేశంగా ఇంగ్లాండ్ రికార్డులకు ఎక్కింది కానీ ఇంగ్లాండ్ బిగ్ స్టేజెస్ మీద అంటే ఇప్పటి వరకు అంటే వన్ అండ్ ఓన్లీ టైం ఒకటేసారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. తర్వాత కాకపోతే ఇక్కడ మనకి ఒక చిన్న ఎలిమెంట్ ఏంటంటే ఇంగ్లాండ్ ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలిచారో అప్పుడు సెమీఫైనల్లో వాళ్ళు ఓడిస్తుంది మనల్ని. అప్పుడు అలెక్స్ హేల్స్ వీళ్ళంతా అద్భుతంగా ఆడారు. సో ఏంటంటే కాకపోతే వాంకడే మైదానంలో మనకి అంటే ఐసీసీ ఈవెంట్స్ లలో ఇంగ్లాండ్ మీద మనకు కొంచెం బ్యాడ్ రికార్డ్ ఉంది. 1987 వరల్డ్ కప్ లో కూడా అయితే కపిల్ దేవ్ సారథ్యంలో 1987 వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్లో మనం ఇంగ్లాండ్ తోటే ఓడిపోయాము. సో గత రికార్డులు గత స్టాటిస్టిక్స్ అని పక్కన పెట్టి వాట్ ఈస్ టుడే, ఇవాళ మనం ఎలా ట్యాకిల్ చేయాలి ఆ టీమ్ ని అనేది ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఒకటే మంత్రం సింధూరా,
కలెక్టివ్ గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ ని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడకుండా సమిష్టిగా కనుక ఆడితే మాత్రం ఖచ్చితంగా Right. గెలుస్తుంది. ఎందుకంటే పేపర్ మీద వీఆర్ ద స్ట్రాంగ్ టీమ్ దాన్ ఇంగ్లాండ్. ఈవెన్ షాన్ పోలాక్ సౌత్ ఆఫ్రికన్ మాజీ కెప్టెన్ అండ్ లెజెండ్ పేసర్ కూడా ఇవాళ భారత్ కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి క్రికిన్ఫోలో చెప్పారు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఇండియా హ్యాస్ ద బెటర్ ఛాన్సెస్. ఎందుకంటే వాంకడే మైదానం, మనకు ఫేవరబుల్ కండిషన్స్, హోమ్ కండిషన్స్. సో ఖచ్చితంగా కాకపోతే మనకు ఒకటే ఒక వరీ ఏంటంటే ఇప్పటి వరకు టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ ఫామ్ అండ్ మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళెవరు కూడా బిగ్ స్కోర్ చేయకపోవడం అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. అందుకని ఇవాళ కనుక ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారో దాన్ని కనుక ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ ని మనము ఈజీగా దాటేస్తుంది కూడా. రైట్, థ్యాంక్ యూ రఘు.